Hello. Good. 30. 30? Lira. This one? 25, 50. Okay. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటంటే ఇస్తాన్బుల్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఆ రోజు నైట్ వచ్చిన వెంటనే మేము పార్సల్ అయితే తెచ్చుకున్నాము. సో మినిమంగా ఏమైనా నాన్స్ అలాంటివి అయితే తెచ్చుకున్నాం. సో నెక్స్ట్ డే వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి ల్యామ్ తీసుకున్నాం అండ్ చికెన్ ఫ్రై విత్ రైస్ అండ్ రోటీ విత్ గ్రిల్డ్ చికెన్ తీసుకున్నాం అనమాట. సో అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నైట్ పూట కానీ మార్నింగ్ పూట కానీ ఇలాగ కార్న్స్ అండ్ హ్యాజిల్నట్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉంటాయన్నమాట. ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇండియాలో లాగా కాల్చిస్తారనమాట మనకి. కాకపోతే ఇది వచ్చేసి నార్మల్ కార్న్ కాదు, స్వీట్ కార్న్ మీద కాల్చిస్తారు. అండ్ ఈ రోజు వచ్చేసాము రెస్టారెంట్కి. రెస్టారెంట్లో చూసారా ఎన్ని కైండ్ ఆఫ్ మీట్ ఉన్నాయి అండ్ వెజ్జీస్వి చాలా ఉన్నాయి. అసలు చూసారా ఎన్న కైండ్ ఆఫ్ వెరైటీస్. ఇది బ్రేక్ఫాస్టే ఇలా ఉందంటే ఇంకా లంచ్ ఎలా ఉంటుందో మీరు ఊహించండి. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఐటమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. నాకు అదే డౌట్ వచ్చిందనమాట. ఇన్ని ఉన్నాయి కదా ఏంటి మళ్ళీ లంచ్కి కూడా ఇవేనా అని చెప్పి. కాదు, చేంజ్ చేస్తామని చెప్పి అయితే చెప్పారనమాట వాళ్ళు. వెజ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నాన్ వెజ్కి అయితే బ్రేక్ఫాస్ట్లో కూడా మనకు మీటే ఉంటుంది అండ్ స్వీట్స్, కునాఫా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే మనకు నార్మల్గా ఏ ఆర్డర్కైనా ఇస్తారు. అవి కాంప్లిమెంటరీ లాగా అనమాట. సో ఇంకా మేమందరం 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాం. ల్యామ్ అండ్ చికెన్ అండ్ నాన్స్ అండ్ నేనైతే డిఫరెంట్గా ఒక వెజ్జీస్ది తీసుకున్నాను అనమాట. అది నాకు చాలా నచ్చింది. సో అవన్నీ ట్రై చేస్తూ ఉన్నాము. పాప కూడా తినడానికి ఇష్టపడుతూ ఉన్నిందనమాట. సో అది వచ్చేసి వెజ్జీస్ది అనమాట. చాలా బాగుంది. నేను తినేది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈవెన్ దో నేను చికెన్ లవర్ అయినా నాకు అది చాలా నచ్చింది. ఈ టర్కిష్ టీ అనమాట, అథెంటిక్ టర్కిష్ టీ. అండ్ ఇవన్నీ స్వీట్ షాప్స్, నెంబర్ ఆఫ్ స్వీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి మనకి. అండ్ మనకి చికెన్సే ఎక్కువ కనిపిస్తాయి. చికెన్స్, ల్యాంబ్స్ అవే ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఇస్తాన్బుల్కి వెళ్ళినప్పుడు కునాఫా అవన్నీ ట్రై చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ కుదిరితే మీరు ఒక బాక్స్ అయితే తీసుకొని మీ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఒకవేళ మీకు స్వీట్ లవర్స్ అయితే ది బెస్ట్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. ఎప్పుడు చికెన్ ఏం తింటాము అని. ఇవి రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, వాటిని స్మిత్ అంటారనమాట. సో ఈ స్మిత్ని లోపల కట్ చేసి న్యూటెల్లా యాడ్ చేసి ఇస్తారు. అది కూడా బాగానే ఉంది, టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ డే మేము లంచ్కి తీసుకున్న ఇవన్నీ ఐటమ్స్ అనమాట. అదే గెమ్యూజా అనమాట అండ్ నూడిల్స్. ఈ బ్రెడ్ వచ్చేసి కాంప్లిమెంటరీ. హమ్మస్, సలాడ్స్, సూప్ అయితే చాలా బాగుంది. చికెన్ సూప్ నాకు చాలా నచ్చింది అనమాట. అసలు ఈ స్వీట్ వచ్చేసి కునాఫా అనమాట. ఇస్తాన్బుల్లో ది ఫేమస్ స్వీట్. అంటే ఇది కుక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కునాఫా లోపల చీజ్ ఉంటుంది, పైన ఐస్ క్రీమ్ వేసిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. పైన సేమియా లాగా దాంతో గార్నిష్ చేసి బాగా బేక్ చేసి ఇస్తారు ఓవెన్లో. నెక్స్ట్ డే కూడా మళ్ళీ స్మిత్తే తీసుకున్నాం మేము. ఇది వేరే దగ్గర తీసుకున్నాం. ఈమె కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చింది అనమాట, కాల్చి ఇచ్చింది. ఎందుకంటే ఆ న్యూటెల్లా అని తినేటప్పుడు పడిపోకుండా ఉంటుంది అని చెప్పి తను కాల్చి ఇచ్చింది అనమాట. ఇస్తాన్బుల్లో చెక్ చేస్తూ ఉంటే ఒక ఫేమస్ స్వీట్ షాప్ ఉంది అని చెప్పి తెలిసిందనమాట. సో ఆ స్వీట్ షాప్కి అయితే వెళ్ళి అక్కడ స్వీట్స్ అన్నీ ఎవరికి ఏం కావాలో అవన్నీ టేస్ట్ చేసామన్నమాట. ఇంకా ఇది లాస్ట్ డే ఆఫ్ లంచ్ అండ్ డిన్నర్ అనమాట. సో ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తిన్నాము కొద్దిగా మంచిగానే. సో అవన్నీ తిని నేను మోస్ట్లీ కొద్దిగా రైస్ అండ్ చికెనే తీసుకున్నాను. ఎయిర్పోర్ట్లో పాపైస్ కనిపించింది అనమాట. యూఎస్లో చాలా ఫేమస్ కదా, అది ట్రై చేసాము. మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్. టేక్